హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియోలో పొందూరు ఖాదీ శారీస్ విత్ కలంకారీ హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ బ్లౌజెస్తో పెయిరప్ చేసి చూపించబోతున్నానండి. లాస్ట్ టైము ఇలా ఒక శారీకి జస్ట్ ఊరికే ఒక బ్లౌజ్ ఉంది కదా అని చెప్పి పెయిరప్ చేసి పెట్టాను. వెంటనే సేల్ అయిపోయింది, చాలామంది అడిగారు. అందుకనే బ్లౌజెస్ తెప్పించి, ఎలాగో ఈ స్టాక్ కూడా వస్తుంది కాబట్టి బ్లౌజెస్ కూడా తెప్పించాను. మొత్తం అంతా కలిపి నాకు మ్యాచ్ అయ్యింది, ఇది బాగుంది అనిపించినంత వరకు సెట్ చేశానండి. అందుకని ఇవాళ సెట్ వైజ్ సేల్ చేస్తాను. 1 by 1 చూసేద్దాం. మన ఫస్ట్ శారీ వచ్చేసి ఇది చెట్టినాడు పట్టు అండి. చెట్టినాడు పట్టులో సెమీ ఉంటుంది, ప్యూర్ ఉంటుంది. ఇది క్రీమ్ కలర్. శారీలోనే బ్లౌజ్ కూడా వస్తుంది, రన్నింగ్ బ్లౌజు. చాలా పెద్ద చీరలు వస్తాయండి, హైట్ కానీ లెంగ్త్ కానీ బాగుంటాయి, విడ్త్ కానీ అన్నీ బాగుంటాయి. ఈ శారీకి నేను ఈ బ్లౌజ్ సెట్ చేశాను, చూడండి చాలా బాగుంటుంది. ఇది కలర్ వచ్చేసి డార్క్ ఎలిఫెంట్ కలర్ లాగా ఉంటుందండి, ఇట్లా మల్టీ కలర్ డిజైన్. ఈ బ్లౌజ్ని మీరు ఇంకొక 3-4 శారీస్ మీదకి యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఉంది. నాకైతే ఈ బ్లౌజ్తో క్లాసీ లుక్ కనిపించి నేను ఇలా సెట్ చేశాను. ఒకవేళ మీకు అలా కాకుండా ఇంకా ఏదైనా బ్లౌజ్తో కావాలంటే ఇదిగోండి ఇలా తీసుకోవచ్చు. నేను స్లోగా చూపిస్తాను, మీకు ఏ కాంబినేషన్ నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టడానికి వీలుగా స్లోగా చూపిస్తాను. తర్వాత ఇదిగోండి ఇలా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కూడా వేసుకోవచ్చు. కొంచెం బ్రైట్గా కావాలి, చూడగానే అట్రాక్టివ్గా ఉండాలి అంటే ఇలా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి. ఇది వైలెట్ కలర్ కదా ముందు చూసింది, ఇది పర్పుల్ కలరు. శారీ బ్లౌజ్ అంతా పైన ఇలా ఉంటుంది, కింది వైపు ఇట్లా ఆవులు వస్తాయి. హ్యాండ్స్ వరకు ఇలా కూడా వేసుకోవచ్చు. ఇట్లా ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది కాబట్టి ఇలా కూడా తీసుకోవచ్చు. పింక్ కలర్ అండి. ఇలా కలంకారీ బ్లౌజ్తో ఇట్లా మ్యాచ్ చేశాను. మీరు కావాలంటే ఇలా తీసుకోవచ్చు, అలా కాకుండా కాటన్ బ్లౌజ్ కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు అండి. స్క్రీన్ పైన శారీ కాస్ట్, అదే ఈ సెట్ కాస్ట్, విడిగా ఈ బ్లౌజ్ కాస్ట్ అన్నీ వేస్తాము. మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. చెట్టినాడు పట్టు సెమీ శారీస్ ముందు 2 చూపించాను కదండి. ఇది వచ్చేసి ప్యూర్, చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. వైలెట్ అండ్ బ్లాక్ కలనేత. ఈ శారీలో కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్లెయినే ఉంటుంది. ఇదిగోండి ఈ శారీకి ఇట్లా వైలెట్ కలర్ ఫ్లవర్ వచ్చింది కాబట్టి ఇలా వేసుకోవచ్చు. లేదంటే ఇంకా మన ఇష్టం వచ్చిన బ్లౌజ్ కూడా సెట్ చేసుకోవచ్చు. నేను ఇంకా డార్క్ కలర్ బ్లౌజ్ కూడా ఇవ్వచ్చు, కానీ మొత్తం కలిసిపోయినట్టు ఉంటుందేమో అని చెప్పి నేను అట్లా పెట్టాను అనమాట. లేదంటే ఇలా వైలెట్ కూడా వెళ్ళొచ్చు. ఇలా మనం ఫస్ట్ సెట్ చేసి చూపించామండి. మన దగ్గర ఈ బ్లౌజ్ అప్పుడు రెడీగా ఉంది. ఈ శారీస్ అప్పుడు 2 పీసెస్ ఏమో వచ్చాయి. సరే ఫ్యూజన్ స్టైల్ ఉంటుంది, బాగుంటుంది కదా, వెరైటీగా వేసుకోవాలనుకునే వాళ్ళకని ఇలా పెట్టి చూపించాం. ఇమీడియట్గా సేల్ అయిపోయింది. తర్వాత చాలామంది అడిగారు కానీ దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ వచ్చిందండి, మ్యాక్సిమం మ్యాచ్ అయ్యేలాగా. చూడండి ఇలా నచ్చితే ఎవరైనా పర్చేస్ చేయొచ్చు సెట్ వైజ్గా. ముందు శారీ ఆ సెట్ మొత్తం ఆల్రెడీ చూపించిందే కదా అని నేను ఓపెన్ చేయలేదండి. ఇప్పుడు ఇది చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఒకలాంటి ఆరెంజ్ షేడ్, దీనికి రాయల్ బ్లూ కలరు పట్టు బోర్డర్ వస్తుందండి. అలాగే కలనేత టెంపుల్స్. ఇది అథెంటిక్ పళ్ళు. ఇది నేను బ్లౌజ్ ఇలా సెట్ చేశానండి, వైలెట్ కలర్ బ్లౌజు. యాక్చువల్గా ఏంటంటే ఇది ఈ బోర్డర్ వేరు, బ్లౌజ్ కలర్ వేరు. కానీ నేను ఎందుకు సెట్ చేశానంటే ఇదిగోండి ఈ ఫ్లవర్స్ ఉన్నాయి, శారీ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్యూజన్ స్టైల్ అన్నప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కాకుండా ఇంచుమించుగా కలిసేలాగా వేసుకుంటారండి, అందుకనే అలా పెట్టాను. అండ్ ఈ బ్లౌజ్ని మీరు ఇంకొక 3-4 శారీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ శారీస్ అన్నిటికీ కూడానండి బ్లౌజ్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అది ఇంకా అందరికీ తెలిసిన విషయమే కదా అని నేను మెన్షన్ చేయట్లా. ఇవాళ మెయిన్ మన ఇంటెన్షన్ ఏంటంటే బ్లౌజెస్ చూపించడం.
అందుకని నేను అవి మాత్రం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మంచి లావెండర్ కలర్ శారీ అండి. ఇది వచ్చేసి స్కిన్ టోన్కి కొంచెం డార్క్ షేడ్ ఉన్న పట్టు బార్డరు, అలాగే టెంపుల్స్, అథెంటిక్ పళ్ళు. ఈ బ్లౌజ్ అయితే నాకు భలే నచ్చిందండి, చాలా బాగా మ్యాచ్ అయింది అనిపించింది. ఇంకా అసలు చూడగానే అట్రాక్టివ్గా అనిపిస్తుంది, చాలా చాలా బాగుంది. బ్లౌజ్ ఏమో క్రీమ్ కలరు, ఇక్కడ 2 గ్రీన్ షేడ్స్లో ఫ్లవర్స్, ఈ లావెండర్ ఆకులు, అద్భుతంగా ఉంది. ముందు చెప్పినట్టుగా ఈ బ్లౌజ్ మళ్ళీ ఇంకొక 2-3 శారీస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బెంగళూరు సిల్క్ అండి. అంటే కంప్లీట్గా జార్జెట్ లాగా అట్లా ఫాలింగ్ గాను ఉండదు, అలా అని కాటన్ లాగా స్టిఫ్గాను ఉండదు. ఫ్యాబ్రిక్ బాగుంటుంది. ఈ శారీ వచ్చేసి కలర్ ఒకలాంటి గ్రీన్ షేడ్ అండి. బార్డర్ ఏమో రాణి పింక్, ఇట్లా అంతా కూడా వీవింగ్ బార్డర్ వచ్చింది. అథెంటిక్ పళ్ళు. శారీ అంతా ప్లెయిన్ అండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బార్డర్ రాణి పింక్ వచ్చింది. నేను ఒక డిఫరెంట్ పింక్ బ్లౌజ్ ఎక్కువ ఈ గ్రీన్ కలర్ మ్యాచింగ్ చూసి ఇలా పెట్టాను. చూడండి, చాలా బాగుంది. దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని రంగుల చీరలకి కూడా మీరు ఈ బ్లౌజ్ని వాడుకోవచ్చు. శారీస్ అన్నిట్లోనూ బ్లౌజ్ ఉంటుందండి, ప్లెయిన్ మొత్తం అంతా శారీ ప్లెయిన్గానే ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. ఇది కొంచెం అటు మెరూన్ కాదు, మెజంతా పింక్ కాదు, కుంకుమ కలర్ అండి. మంచి షేడు, ఖచ్చితంగా ఎవరికైనా నచ్చే షేడు. ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి, అలాగే చిన్న టెంపుల్స్తో బార్డరు, గోల్డ్ కలర్ జరీతో అథెంటిక్ పళ్ళు. ఈ శారీకి బ్లౌజ్ ఇలా పేరప్ చేశానండి. బ్లౌజ్ అంతా కూడా వర్క్ వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే మీరు స్టిచ్ చేయించుకున్న తర్వాత ఇంకా ఎక్కడా కూడా ఉత్త ప్రింట్ కనిపించదు. ఫుల్ హ్యాండ్ అంతా వర్క్ ఉంటుంది, అలాగే బ్యాక్ అంతా వర్క్ ఉంటుంది, ఫ్రంట్ అంతా కూడా వర్క్ ఉంటుంది. మొత్తం అంతా కూడా వర్క్ బ్లౌజ్ తప్ప ఎక్కడా కూడా ఇలా వితౌట్ వర్క్ కనపడదు. ఇదంతా కటింగ్లో వెళ్ళిపోయే డిజైన్ అనమాట. కంప్లీట్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట ఇది. ఇది ఖాదీలోనండి, పట్టు బోర్డర్ లేకుండా, అలానే టెంపుల్ బోర్డర్ కూడా లేకుండా ఉత్త ప్లెయిన్ అనమాట. శారీ అంతా ప్లెయినే ఉంటుందండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బార్డర్ కూడా ఎడ్జ్లో కొంచెం రెడ్ షేడ్ లాగా బార్డర్ వచ్చిందండి, కింద ఎడ్జ్లోనేమో వైలెట్ కలరు. పళ్ళు ఇలా ఉంటుందండి. బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజే వస్తుంది, ఫుల్ ప్లెయినేనండి. శారీ కలర్ కూడానండి ఒక మంచి గ్రే షేడ్, చాలా బాగుంది. చూడండి, ఇది పళ్ళు. ఇది కూడా హైట్ కానీ విడ్త్ కానీ అన్నీ బాగా వస్తాయి. ఈ బ్లౌజ్ కూడా భలే మ్యాచ్ అయిందండి. ఇది రెడ్ కాకుండా ఒక డిఫరెంట్ షేడ్ కదా, రెడ్లో అంటే కలనేతలో మిక్స్ అవటం వల్ల సేమ్ అలాగే వచ్చిందండి ఇది కూడాను. ఈ గ్రే కూడా కొంచెం బ్లూయిష్ గ్రే, ఇట్లా మ్యాచ్ చేశాను. నాకు ఈ శారీ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అన్నీ బాగా నచ్చాయి. అన్నిట్లో ఇంకా బాగా అన్నట్టు అనిపిస్తూ ఉంటాయి కదా, అవన్నమాట. మస్టర్డ్ ఎల్లో శారీ అండి. ఇది బార్డర్ వచ్చేసి 2 కలర్స్లో ఉంది. కొంచెం పీచ్ కలర్, ఇక్కడ వచ్చేసి రెడ్. ఆ రెండు కూడా ఈ పై కలర్తో కలనేతలో ఉన్నాయండి. పళ్ళు విషయానికి వస్తే ఇలా జరీ పళ్ళు. శారీ అంతా ప్లెయిన్ ఉంటుందండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా సెట్ చేశాను, ఎందుకంటే ఈ పీచ్ కలర్, రెడ్ కలర్ బార్డర్లో ఉన్న 2 కలర్స్ ఉన్నాయి. ఇది మస్టర్డ్ ఎల్లో, ఇది మామూలు ఎల్లో, ఇలా కూడా మ్యాచ్ అయింది కదా, అందుకని ఈ బ్లౌజ్ ఇచ్చాను. నిండు రత్నావళి బ్లూ అండి. బార్డర్ వచ్చేసి ఒకటేమో పింక్, ఒకటేమో మెరూను, రెండు కూడా కలనేతలో వచ్చాయండి. అలాగే జరీ పళ్ళు. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్. ప్రతి చీరకి బ్లౌజ్ ఖచ్చితంగా ఉంటుంది. మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేదు ఎక్కువ కుచ్చుళ్ళు వస్తాయి అనుకుంటే అలా వదిలేయచ్చు. ఇదిగోండి, ఈ శారీకి ఇలా రెడ్ కలర్ బ్లౌజ్ సెట్ చేశాను. కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి. చూస్తారు కదండి ఎలా ఉన్నాయి శారీస్ అండ్ బ్లౌజెస్. మీకు నచ్చాయా? నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి,
మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.